హలో అండి, వెల్కమ్ టు మా విచిత్ర స్టోరీస్. ఈరోజు కథ బామ్మగారి మొక్కు. ఈ కథ రచించిన వారు ఇలపావులూరి మురళీమోహన్ రావు గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. రేయ్ రేయ్ శ్రీనివాసు, నా పని అయిపోవస్తుందిరా. ఇకనైనా నా మొర విని నన్ను కరుణించరా. ఒరేయ్ నిన్నే రాసినాయ్, పలకవేంరా. అబ్బబ్బబ్బబ్బా, నన్న శ్రీనివాసు అంటుంటే ఆ ఏడుకొండల వాడినేమో అనుకున్నా. ఏంటి, నా పని అయిపోవస్తుందిరా. ఇకనైనా ఆ ఏడుకొండల వాడి దగ్గరికి తీసుకువెళ్ళి నా మొక్కు తీర్పించరా. చచ్చి నీ కొడపున పుడతాను. బామ్మ, ఈ మాటలు నువ్వు అనటం నేను వినటం ఇది లక్షోసారి. ఇక నా కడుపున పుట్టటం నీ వల్ల కాదు. దానికి ఎప్పుడో ఆపరేషన్ చేయించాను అన్నాను. చాలెరా బడుద్దాయి, ఇది 40 ఏళ్ల నాటి మొక్కు. మీ తాతగారు తీర్చలేదు, మీ నాన్న తీర్చలేదు. నువ్వైనా నా కోరిక తీర్చరా, లేకపోతే నరకానికి పోతాను అన్నది బామ్మ. వెళ్ళొచ్చులే బామ్మ, తిరుపతి అంటే ఇక్కడుందా, చాలా దూర ప్రయాణం. నాకు సెలవు దొరకాలి, డబ్బు కావాలి. మరొకసారి చూద్దాంలే బదులిచ్చాను. ఒరే 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 ఒరే, ఎంత డబ్బు ఖర్చు పెట్టడం లేదురా నువ్వు. నా కోసం ఆ మాత్రం పెట్టలేవురా. ఇదే మీ తాతగారైతేనా ఇలా అనేవారేరా. నీ పెళ్ళాన్ని తీసుకుని చీటికి మాటికి ఊటీ అని బెంగళూరు అని వెళ్ళటం లేదు. నా దగ్గరకు వచ్చేసరికి నీకు ఎక్కడలేని డబ్బు కొరత వస్తుందిరా. కళ్ళు తుడుచుకుంది బామ్మ. పోనివ్వండి పాపం, తిరుపతి అంటే అదేమైనా అమెరికాలో ఉందా, లండన్లో ఉందా? మీరు కాకపోతే ఇంకెవరు తీరుస్తారు అని నా భార్య వనజ వంత పలికింది. వేల్పుల మొక్కు 1000 ఏళ్ళన్నారు. ఈ లోపల ఎప్పుడైనా తీర్చుకోవచ్చు, తొందర ఏమిటి అన్నాను. ఒరేయ్ పిచ్చి సన్నాసి, ఆ సామెత ఈ కాలం నాటిది కాదురా. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో మనుషులు కొన్ని వేల సంవత్సరాలు బ్రతికేవారు. అందువలన 1000 సంవత్సరాల తర్వాతైనా మొక్కు తీర్చుకోవచ్చుననుకునేవారు. ఈ కాలంలో 60 సంవత్సరాలు బ్రతకటమే గగనంగా ఉంది వివరించింది బామ్మ. ఇంతకు నువ్వు ఎందుకు మొక్కుకున్నావు? ఏమని మొక్కుకున్నావు బామ్మ అడిగింది వనజ. 40 ఏళ్ల కిందట వీళ్ళ నాన్న BA పరీక్ష పాస్ అయితే నా తలనీలాలను ఇస్తానని మొక్కానే. ఆ ఆపద మొక్కులవాడు కరుణించి వాడు పాస్ అయ్యాడు. అంతేకాని నాన్న చదివి పాస్ కాలేదన్న మాట నవ్వుతూ అన్నాను. చాలేరా నీ రెటమతపు మాటలు. నువ్వు ఎంత చదివినా వాడు కరుణిస్తేనే ఆ క్షణంలో నీకు చదివింది గుర్తుకొస్తుంది. రాత్రింబవళ్ళు కష్టపడి చదివినా ఎంతమంది ఫెయిల్ కావటం లేదు అన్నది బామ్మ. బామ్మతో వాదించటం చాలా కష్టం. ఆమెకు స్కూల్ చదువు లేదనే కానీ భారత భాగవతాదులు కంఠస్థ, పైగా మంచి వాగ్దాటి ఉన్నది. నేను పేరుకు డిగ్రీ చదివానే కానీ భారత రామాయణంలో ఒక్క పద్యం కానీ శ్లోకం కానీ నోటికి రావు. ఇప్పుడు ఆమె జీవితం చరమాకంలో ఉన్నది. ఈ చిన్ని కోరిక తీర్చటం నా ధర్మం అనిపించింది. సరే, రేపు వేసవిలో పిల్లలకు సెలవులు ఇవ్వగానే వెళ్దాం. నీ తలనీలాలిచ్చుకో అన్నాను. నా తండ్రే నా తండ్రే నా తండ్రే, అచ్చు మీ తాత పోలికే వచ్చిందిరా నీవు, మురిసిపోయింది బామ్మ బోసి నవ్వుతో. నా భార్య పిల్లలు ఆనందంతో ఎగిరి గంతేశారు. నారాయణాద్రికి టికెట్స్ బుక్ చేశాను. టీటీడీ వారి ఆఫీస్కు వెళ్ళి కాటేజు బుక్ చేశాను. ఎన్ని ప్రాంతాలు తిరిగినా, ఎన్ని ప్రదేశాలు చూసినా తిరుపతి వెళ్తుంటే ఆ ఆనందమే వేరు. ఎంత రద్దీగానైనా ఉండని, ఎన్ని ఇబ్బందులైనా ఎదురవని, ఆ ఎత్తైన కొండలు, చిక్కని అరణ్యాలు, మెలికలు తిరిగే ఘాట్ రోడ్ ప్రయాణం, అందమైన కాటేజీలు, శ్రీనివాసుని బంగారు శిఖర దర్శనం కోసం బారులు తీరిన వేలాది భక్తులు, పచ్చని చెట్లతో చల్లని గాలితో అలలారే తిరుమలలో ఒక్క రాత్రి గడిపిన జన్మ ధన్యమనిపిస్తుంది. నాకు ఎంతో హుషారుగా ఉన్నది. ఇక బామ్మ సంగతి చెప్పేదేముంది. 13 గంటల సుఖ ప్రయాణం తర్వాత తిరుపతి చేరాము. అక్కడి నుంచి టాక్సీ మాట్లాడుకుని కొండపైకి వెళ్ళాము. 40 ఏళ్ల తర్వాత నా మొక్కు తీరబోతుందిరా వాసు. నీ కడుపు చల్లగుండా, నువ్వు రెళ్ళు బతకరా, నా ఐసు కూడా పోసుకొని ఆనంద భాష్పాలు రాలుతూ అన్నది బామ్మ. భగవంతుని దర్శించినంత ఆనందం కలిగింది నాకు. బామ్మ ముఖంలో సంతృప్తి కనిపించింది. అన్నీ ఉడిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న
పెద్దల చిన్ని చిన్ని కోరికలు తీర్చని పిల్లల జన్మ వృధా అనిపించింది నాకు. ఇన్నాళ్లుగా బామ్మ కోరిక తీర్చనందుకు పశ్చాత్తాపం కలిగింది. స్నానాలు చేసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాము. మధ్యాహ్నం భోజనం చేసి కళ్యాణ కట్టకు బయలుదేరాము. జుట్టు బాగా పెంచుకొని భక్తులు ఎప్పుడెప్పుడు మొక్కు తీర్చుకొని శ్రీవారిని దర్శిద్దామా అన్న ఆతృతతో క్యూలో నుంచున్నారు. మా వంతు వచ్చేసరికి కనీసం 3 గంటలు పట్టొచ్చు బామ్మ అన్నాను. ఎంతసేపురా, 3 నిమిషాలు అలా గడిచిపోతుంది అన్నది బామ్మ. కానీ ఇంతలో ఏమైందో ఏమో హఠాత్తుగా క్యూ నుండి బయటకొచ్చింది. ఒరే వాసు, ఒకసారి కాటేజీ వద్దకు వెళ్దాం రారా అని చకచకా నడటం మొదలెట్టింది. ఏమైందో అర్థం కాక బామ్మను అనుసరించాము. ఒరే వాసు, 50 రూపాయలు ఇలా ఇవ్వరా అన్నది. ఎందుకు బామ్మ, ఏం కావాలి అడిగాను. ముందు డబ్బివ్వరా ఆదేశించినట్లు అన్నది. ఇచ్చాను. గబగబా బయటకు వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. ఇక్కడే ఉండండి, 10 నిమిషాల్లో వస్తాను అని బాత్రూంలోకి దూరింది. బయటకొచ్చిన బామ్మను చూసి ఆశ్చర్యపోయాము. వెండి తీగల్లా ఉండే బామ్మ వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతున్నాయి. నాకు చిరు కోపం వచ్చింది. ఏమిటి బామ్మ ఈ పని? నీకిదేం పొయ్యే కాలం? జుట్టుకు రంగేసుకున్నావా? నువ్వేమన్నా కుర్రపిల్లలా ఉందామనుకుంటున్నావా? కసిరాను. బామ్మ సిగ్గుతో తల వంచుకుంది. ఒరే వాసు, ఎప్పుడో 40 ఏళ్ల కిందటి మొక్కు. నా తల వెంట్రుకలు అప్పుడు నిగనిగలాడుతూ తుమ్మెద రెక్కల్లాగా ఉండేవి. అందువలన తలనీలాలిస్తాలని మొక్కున్నా. మరి ఇప్పుడో అంతా తెల్లబడిపోయింది. నీలాలిస్తాలని చెప్పి ముగ్గుబొట్ట ఇస్తే స్వామివారికి కోపం రాదట్రా. ఇప్పుడు ఈ తల నీలాలిచ్చి నా మొక్కు తీర్చుకుంటా ముడుచుకుపోతూ మెల్లగా చెప్పింది. మాకు నవ్వాగలేదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.